డాక్టర్ గారు శైలజ గారు ఇలా అడుగుతున్నారు. మా పాప మోషన్‌కి వెళ్ళే సమయంలో బాగా నొప్పి అని ఏడుస్తుంది. పాపకి పైల్స్ సమస్య వచ్చి ఉంటుందని తెలిసిన వాళ్ళు అంటున్నారు. 7 సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా పైల్స్ సమస్య ఉంటుందా? పిల్లల్లో ఈ సమస్య ఎందుకొస్తుంది? ఇప్పుడు మేమేం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శైలజ గారు, పిల్లలు ఇప్పుడు 7 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వాళ్ళు మిక్స్డ్ డైట్ అంటే అన్ని రకాల తిండి పదార్థాలకి అలవాటైపోతుంది. సో వీటిల్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం సెలెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏది ఇష్టం ఉందో అదే ఎక్కువ తింటూ ఉంటారు. అన్ని పీచు పదార్థం ఉన్నది, పండ్లు, అట్లా బలమైన ఆహారం సరిగా తీసుకుపోకపోతే అలాంటప్పుడు మనం తినే ఆహారంలో నీటి శాతం కనుక తక్కువ ఉంటుందనుకోండి, మోషన్ తయారయ్యేది కూడా బాగా గట్టిగా తయారయ్యి వెంటనే కదలిక తక్కువైపోవడం వల్ల వాళ్ళకి చాలా కష్టపడితే కానీ ఆ మోషన్ రావడం అనేది అవ్వదు. సో ఇలా ఎవ్రీడే పొద్దున వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళకి గట్టి మోషన్ అయ్యేటప్పుడు లోపల చీలిక ఏర్పడుతుంది. ఆ చీలిక ఎవ్రీడే మళ్ళీ తెరుచుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే అది మలము మూత్ర విసర్జన చేయాలనుకుంటారో కింద దాని మీద కూర్చోగానే వాళ్ళకి చురుకు వచ్చేసి వాళ్ళు అది చేయటం కూడా మానేసి పరిస్థితి వస్తుంది. సో ఇలా ఇంకా లేట్ చేసుకోవడం వల్ల, ఆ యాక్ట్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుంది, లోపల తయారైన మోషన్లో కూడా నీటి శాతం తగ్గుతూ వస్తుంది. సో హార్డ్ బాల్ లాగా తయారవడంలో ఆ కోసుకుపోయి పెద్ద పుండులాగా అయిపోతుంది అనమాట. అంతేకాని పైల్స్కి ఫిజర్కి చాలా తేడా ఉంటుంది. చీలికనే మనం ఫిజర్ అంటాము. ఏ వయసు పిల్లల్లోనే రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. బేసిక్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి బాగా పండ్లు, వెజిటబుల్స్ తింటే కనుక అది సర్జికల్ ట్రీట్మెంట్ లేకుండా నిదానంగా తినే అలవాట్లు మార్చడం వల్లనే దాని కండిషన్ ట్రీట్ చేసుకోవచ్చు.